ఆడే కాలు పాడే నోరు ఊరికే ఉండమంటే ఎట్లా ఉంటాయి చెప్పండి. అట్లాగే పార్టీలు మారడం అలవాటైన లీడర్లు ఎవరు ఎన్ని చెప్పినా ఎంత గట్టిగా పగ్గాలేసినా అధికారం మారినప్పుడల్లా పార్టీలు మారుతూనే ఉంటారు. అది మా జన్మ హక్కు అన్నట్టే చేస్తుంటారు. ప్రస్తుతము తెలంగాణలో లీడర్ల వ్యవహారం చూస్తా అంటే జంపింగ్లో కప్పలు కూడా లీడర్లతో పోటీ పడలేవేమో అనిపిస్తుంది. ఆ రేంజ్లో జంపింగ్లు చేస్తున్నారు అన్నట్టు అదిగో ఇదిగో అనుకుంటానే ఉన్నాము. కండువా మార్చేసినారు కడియం గారు. వాళ్ళే రమ్మన్నారు, ఇంటికొచ్చి పిలిచిండ్రు, మీదికెళ్ళి ఇచ్చేయాన్ని ఇస్తామన్నారు. ఇక పోకపోతే మర్యాద కాదనుకున్నాడు కావచ్చు. అటు మాసిలి ఇటు నూసిలి వాళ్ళతోని వీళ్ళతోని మీటింగుల మీద మీటింగులు పెట్టి ఆఖరికి బిడ్డనెంట పెట్టుకొని పోయి చెయ్యి పార్టీ వాళ్ళ కండువా కప్పుకున్నాడు కడియం సారు. శనివారం నాడు సీఎం సారు 2 సార్లు పిలిచినా పోలేదు గాని ఆయితారం పొద్దుగాలనే సీఎం సార్ ఇంటికి పోయిండ్రు. తెలంగాణ చెయ్యి పార్టీ వ్యవహారం అంతా చూసుకునే దీపాదాస్ మేడం సీఎం సారు ఇద్దరు కండువా కప్పి చెయ్యి పార్టీలో షరీకు చేసుకున్నారు. వరంగల్ ఎంపీ సీటుకు చెయ్యి పార్టీల తరఫుకి వెళ్లి కడియం సార్ కూతురు కడియం కావ్యను నిలబెడతారని అనుకుంటారు. మరి ఏమైతుందో ముందు తెలుస్తుంది గాని ఇంకో దిక్కు ఉన్నోళ్లు చెయ్యిచ్చిపోయి చెయ్యి పార్టీ వాళ్ళ పంచన చేరటాలకు కారు పార్టీ వాళ్ళు కొత్తోళ్లను దోలాడుకునే పనిలో పడ్డారట. ఓ దిక్కు నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ఇంటి ఆమె, ఇంకో దిక్కు తాటికొండ రాజయ్య పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరికి ఇస్తారో ఏం చేస్తారో చూడాలి. ఇంకో దిక్కు కండువా మార్చి సికింద్రాబాద్ టికెట్ అయితే తెచ్చుకున్నాడు గాని ఎమ్మెల్యే పోస్టుకు రాజీనామా పెట్టమంటే పెడతలేడట దానం నాగేందరు. పార్టీ మారినాక కూడా ఎమ్మెల్యే పోస్టులనే ఉంటే కారు పార్టీ వాళ్ళకు సంధించినట్టు అవుతుంది, పబ్లిక్ లో నాదాన అవుతావు అని చెప్తున్నా ఇంటలేడట. మరి ఆయనతో టికెట్ గుంజుకొని వేరేళ్ళకి ఇచ్చినా ఇస్తారని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏమైతుందో ఎట్లయితుందో చూసుకుంటూ పోవాలే గాని గేట్లు తెరిచిండ్రని పట్టపగ్గాలు లేకుండా పార్టీలు మారుతున్నారు లీడర్లు. మరి జంపింగ్ లీడర్లకు పబ్లిక్ ఎసొంటి తీర్పిస్తారో ఏమో. జూన్ 4వ తారీఖు నాడు చూడాలి అనుకుంటారు చాలా మంది.